కీర్తన 95 అధ్యాయం. కీర్తన 95 ఈ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటాం. మరి ప్రభు చిత్తం అయితే మార్చి ఈ అధ్యాయం చదువుకున్నట్టు ద్వారా మనం కొన్ని సంగతులను ఈ అధ్యాయంలో నుంచి గ్రహిస్తాం. చూడండి, కీర్తన 95 అధ్యాయం మొదటి 11 వచనాలు ఉన్నాయి. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అట్లా కలిసి చదువుకుంటాం. ఒకటో వచనం నేను చదివితే రెండో వచనం మీరు, అట్లా మార్చి చదువుతాం. పేజీ నెంబర్ 502, కీర్తన 95 ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుతాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవి. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగులు పెడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మత్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వల్ల నేను వెచికి, వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటున్నాను. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. చదివిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రింగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ స్తోత్రాలు. సమయంలో ఆరాధన కొరకై మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఆరాధించుట కొరకై సిద్ధపరచండి. చదివిన లేఖన భాగాల ద్వారా పరలోకము నుండి సింహాసనం ద్వారా అనేక విషయాలు మాట్లాడి నిన్ను ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచము, తోడి నడిపించమని మీ దాసునిగా నన్ను కూడా బలపరచము. మీ యొక్క సన్నిధిలో మీ యొక్క సాధనంగా మీరే వాడుకొని మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరు వాక్యం విని ఆరాధించే అనుభవంలో ప్రతి ఒక్కరు నుంచవలసిందిగా కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో మూడే మూడు విషయాలు మనం గమనిస్తే మనం ఎట్లా ఆరాధన చేయాలో మనకు అర్థమవుతుంది. తగ్గించాలా? సరిపోతుంది. మూడు విషయాలు మనం అధ్యాయంలో నుంచి చూడనంటున్నాం. ఒకటి, మొదటి వచనంలోనే మొదటి వరుసలోని వ్రాయబడిన మాట, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఇక్కడ రెండవ వచనం కూడా చూద్దాం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము. చూడండి, ఇక్కడ వ్రాయబడిన మొదటి 2 వచనాల్లో మనకు జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే, మనము దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి ఎలా రావాలంట? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. ఎందుకు రావాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మన పక్షంగా చేసిన కార్యములు ఏంటా కార్యాలు? ఆయన మనలను రక్షించుకున్నాడు. అందుకని 91వ కీర్తన నుండి మనం చూస్తే
అనేక రకాలైన సహాయాలు దేవుడు మనకు చేశాడు. చూడండి, 91వ కీర్తనలో మనం చూసి అనేక విషయాలు ఏంటంట, ఎన్నో విషయాలు ఉన్నాయండి. కొన్ని విషయాలు, సాతాను యొక్క ఊరి నుండి మనలను కాపాడాడు, తర్వాత నాశనకరమైన తెగులు రాకుండా రక్షించాడు, తర్వాత ఇంకా అనేక రోగాల నుంచి మనలను కాపాడాడు, అపాయం రాకుండా కూడా మనకు సహాయము చేశాడు. తర్వాత 10వ వచనంలో ప్రాముఖ్యంగా నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని మనకు ఆయన వాగ్దానం కూడా చేసి మనకు అపాయం రాకుండా మనలను ఏ తెగులు సమీపించకుండా కాపాడిన దేవుడు. ప్రాముఖ్యంగా 14, 15, 16 వచనాల్లో వ్రాయబడింది, మనల్ని గురించే వ్రాయబడింది. ఏమంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచదను, అతడు నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించదను. కనుక ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. 91లో, 92లో, 93, 94 అధ్యాయాల్లో చాలా విషయాలు దేవుడు మన కొరకు జరిగించిన విషయాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా రక్షణ కార్యం జరిగించాడు. ఆయన వారుగా మనలను చేసుకుంటూ వచ్చాడు. దేవుని వారుగా, దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా మనలను చేసుకుంటూ వచ్చాడు. అందుకే 95వ కీర్తనలో ఆ మాట వాడాడు. ఎవరైనా ఆ భక్తుడు, కీర్తన రాసిన భక్తుడు ఆ మాట వాడాడు. ఏమని వాడాడు చూడండి, అక్కడ రాయబడిన మాటల్లో 7వ వచనం లేకపోతే 6వ వచనం, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన మన దేవుడు. చూడండి, ఎందుకు రావాలి దేవుని సన్నిధికి మనం అంటే, ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలం, ఆయన పాలించు ప్రజలం. తర్వాత ఆయన మేపు గొర్రెలము. ఎందుకు మనం దేవుని సన్నిధికి రావాలంటే ఈ రీజను, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపుతున్న గొర్రెలం, లేకపోతే మేపుతున్న వారం. కాబట్టి దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి ఎట్లా రావాలంట, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి రావటం అనేది మన జీవితంలో తప్పనిసరి. సరే, దేవుని సన్నిధికి రావటం అనేది మన జీవితంలో తప్పనిసరి ఉండాలి. అంటే ఎట్లా రావాలా, కృతజ్ఞతాస్తుతులతో కీర్తనలు పాడుతూ ఆయన పేరట సంతోషగానం చేస్తూ ఆయన సన్నిధికి రావాలి. ఎందుకంటే దేవుడు మన కొరకై చేసిన కార్యాలు అలాంటివి. అందువల్ల తప్పనిసరిగా ఆదివారం ఆరాధన మన జీవితంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి, మందిరానికి మనం రండి అన్నాడు కదా, ఆయన సన్నిధికి రండి. కనుక ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చేటువంటి విషయము తప్పనిసరిగా మనం జరిగించాలి. ఒక్క రోజు నువ్వు పోగొట్టుకున్నా ఆయన సన్నిధికి రావటం, అనేది, ఆయన సన్నిధిని నువ్వు ఒక్కరోజు పోగొట్టుకున్నా నీకంటే దురదృష్టకరమైన వ్యక్తి ఇంకొకడు ఉండడు. నీ అంత నష్టదాయకమైన వ్యక్తి కూడా ఉండడు. దేవుని సన్నిధికి రాకపోతే, దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుని సన్నిధికి రాకపోతే, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని బట్టి ఆయన సన్నిధిలో నువ్వు కనబడకపోతే, ఆయన చేసినటువంటి సహాయమును బట్టి నువ్వు జీవిస్తున్న జీవితంలో దేవుని ఏర్పాట్లో కొనసాగలేనటువంటి, లేకపోతే దేవుని సన్నిధిలో కనబడలేనటువంటి వ్యక్తి నువ్వైతే నీ అంత దురదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు అన్నమాట. జ్ఞాపకం చేసుకోండి, ఆదివారము మనం ఆయన సన్నిధిలో తప్పనిసరిగా కనబడాలి. ఆదివారం మానేయడం ఫ్యాషన్ అయిపోయింది మనకు కదా, ఆదివారం మందిరం మానేయడం ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, ఆదివారం లేకపోతే నిర్ణయించబడిన ఆరాధన సమయాల్లో మనం ఆయన సన్నిధికి రావాలి. సరే, ఆయన సన్నిధికి వస్తాం. ఆయన చేసిన కార్యాలను బట్టి, దేవా నాకు ఇంత సహాయం చేసావు కనుక నేను నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు పాడుకుంటూ నీ సన్నిధికి వస్తాను అనేటువంటి అనుభవం మనం ఉండటం నిజంగా దేవునికి ఎంతో ఘనత కలిగించే విషయం. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చే విషయం
నిర్లక్ష్యం చేయటం అనేది ఆరాధించే వాళ్ళ లక్షణము కాదు. నువ్వు నిజమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తివైతే, నిజంగా కృతజ్ఞత గలవాడు అయితే దేవుని సన్నిధికి నువ్వు రాకపోవడం అనేది కృతజ్ఞత రహితుడిగా నిన్ను చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ప్రభు సన్నిధికి రావాలి. ఎట్లా రావాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుసు ఆయన సన్నిధికి రావాలి, కీర్తనలు పాడుసు రావాలి. ఇది మొదటి విషయం. 3 విషయాల్లో నేను ఒకటి చెప్పేసా, ఇంకా 2 విషయాలు చెప్తాం, చూద్దాం. రెండో విషయం ఏంటంటే చూడండి, రెండో విషయం 5-6 వచనాలు లేకపోతే 6-7 వచనాలు చూడండి. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్నాం. మొదటిదిగానేమో దేవుని సన్నిధికి రావాలి, రెండవదిగా దేవుని సన్నిధిలో సాగిలపడి ఆరాధించాలి. దేవుని సన్నిధిలో సాగిలపడి ఆరాధించాలి. దేవుని సన్నిధిలో సాగిలపడి ఆరాధించడం అంటే ఎట్లా నమస్కారం చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. కనుక మనం రెండవదిగా ఎందుకు మందిరానికి రావాలంటే ఆయనకు సాగిలపడి ఆయన ఆరాధించడానికి రావాలి. సాగిలపడడం అంటే కూర్చోవడం కాదు, కుర్చీల్లో కూర్చోవడం అంతకంటే కాదు. సాగిలపడడం అంటే దాని అర్థం కూర్చోవడం కాదు, కుర్చీల్లో కూర్చోవడం అంతకంటే కూడా కాదు. సాగిలపడడం అంటే సాష్టాంగ నమస్కారము చేయాలి. దైవజనుడు భక్త్ సింగ్ గారు ఆయన అలవాటు అది, దేవునికి అలాంటి అలవాటుతో ఆయన ప్రార్థన చేస్తాడు. 2 చేతులు ముందుకి ఇట్లా చాపుకొని ఆయన మోకరించి, 2 కాళ్ళ మీద మోకాళ్ళ మీద మోకరించి చేతులట్టు చాపుకొని సాగిలపడి దేవుని గణపరుస్తాడంటే ఆయన నువ్వు చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం అది. కనుక సాగిలపడము నమస్కారం చేయడం అంటే కుర్చీల్లో కూర్చుని ఆరాధన చేయటం కాదు, లేకపోతే కింద కూర్చుని అయినా కూడా కూర్చుని ఆరాధన చేయటం కాదు. మోకరించి 2 చేతులు జోడించి దేవునికి నమస్కారం చేస్తూ ఆరాధించాలి. ఈ అనుభవం లేకపోతే నువ్వు నీ ఆరాధన చేసినట్లు కాదు, నీది అసలు ఆరాధనే కాదు. ఆరాధన అంటే ఏదో పెద్ద పై మాటలతో పెదవులతో పలికే పలుకులు కాదండి. దేవునికి నిజమైన ఆరాధన ఏంటంటే నువ్వు సాష్టాంగ నమస్కారం చేయాలి, సాగిలపడి నమస్కారం చేయాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఆయన సాగిలపడి నమస్కారం చేసి ఆయన సన్నిధిలో మోకరించి ఆరాధించాలి. అది ఆయన కోరుతున్న మాట. ఇక్కడ మనకు చెప్పబడుతున్న మాట అందే, దేవుని మందిరానికి రావాలి, రెండవది సాగిలపడి నమస్కారం చేసి ఆరాధన చేయాలి, సాగిలపడి ఆరాధించాలి. సాగిలపడకుండా ఆరాధిస్తున్నావంటే అది నీ యొక్క గర్వ స్వభావాన్ని తెలియజేస్తుంది. చాలామంది కుర్చీల్లో కూర్చొని ఆరాధన చేస్తారు, కరెక్ట్ కాదు. పరలోకంలో మనకేం కుర్చీలు వేయరండి. అక్కడ పరలోకంలో మనకు కుర్చీలు వేస్తారనుకుంటున్నారా? కోటాను కోట్ల మంది ప్రజలు ఆయన ముందు నిలవబడి రక్షణకై ఖర్జూర మంటలు ఊపుకుంటూ రక్షణకై ఎలుగెత్తి ఆయన ఆరాధన చేస్తారు, నిలబడి ఆరాధన చేస్తారు అక్కడ. అయితే ఈ లోకంలో మనం ఆయన పాదాల దగ్గర ఉన్నాం కనుక, ఆయన పాద సన్నిధులు ఉన్నాం కనుక ఆయన పాదాల దగ్గర మనం సాగిలపడటం అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అక్కడ ఎందుకు నిలబడతామంటే మనకు ఆయనకు మధ్యన అక్కడ ఒక స్ఫటికం ఉన్నటువంటి మెరైష్ ఉండినటువంటి నది లాంటి ప్రవాహం ఉంటుంది అక్కడ ఆయనకి మనకు మధ్యన. అందువల్ల ఆయన పాదాల దగ్గరకు మనం వెళ్ళటం కుదరదు. అందుకని మనకు ఆయనకు మధ్యన ఉన్నటువంటి ఆ గ్యాప్ ఎక్కువ కాబట్టి ఆయనకు కనబడలాగానే అందరూ నిలబడి ఖర్జూర మట్టలు ఊపుకుంటూ ఆరాధన చేస్తారు పరలోకంలో. కానీ భూమి మీద అట్లా కాదు. ఈ లోకంలో భూమి మీద మానవులమైన మనుషులమైన మనము సాగిలపడి నమస్కారం చేసి ఆరాధించాలి. అక్కడ మనం చూస్తాం ప్రసంగి 5వ అధ్యాయంలో, దేవుడు ఆకాశం ముందున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? భూమి మీద ఉన్నావు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నావు. దేవుని గురించి ఇంకో మాట కూడా రాయబడింది. ఏం రాయబడింది? ఆయన ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను చేసుకున్నాడంట. ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీఠంగా చేసుకున్నాడు. ఇప్పుడు భూమి మీద ఆయన పాదాలు పెడితే ఇప్పుడు మా భూమి మీద ఉన్న మనం ఆయన పాదములు ఎదుట సాగిలపడి నమస్కారం చేసి ఆరాధించడం అనేదే ఆరాధన. ఆరాధనలో చాలా వ్యత్యాసము చూపిస్తే అది ఆరాధన కాదు, జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా. వినయముతో విధేయతతో ఆరాధన చేయాలి, గర్వించిన హృదయంతో కాదు. వినయంతో ప్రీతికరమైన ఆరాధన చేయాలి.
గర్వ స్వభావంతో, గర్వపు మాటలతో కాదు, నీ అపవిత్రమైన నోటితో కాదు, నీ పవిత్రమైన నోటితో, యథార్థమైన భక్తితో, దేవుణ్ణి వినయముతో, భయభక్తులతో ఆరాధన చేయాలి. కనుక మొదటిదిగా మనము దేవుని యొక్క సన్నిధికి రావటం అనేది మన జీవితంలో తప్పనిసరి. రెండవది, ఆయన సన్నిధిలోనే మోకరించి సాగిలపడి నమస్కారం చేసి ఆయన ఆరాధించాలి. అంటే రండి ఏమన్నాడు అక్కడ, నమస్కారం చేసి సాగిలపడుదాము. నమస్కారం చేయాలి, ముందు నమస్కారం చేయాలి. నమస్కారం అంటే ఇది కాదు, ఇది. రెండవది సాగిలపడాలి, ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసే ఆరాధన. అలాంటి ఆరాధన చేయాలి. ఆరాధన మార్చేశారు, ఆరాధన కల్తీ అయిపోయింది, ఆరాధన నకిలీ ఆరాధన చేస్తున్నాం. దేవుడు ఎందుకు మన విషయంలో మరి సంతోషించాలంటే, ఎందుకు సంతోషిస్తాడు ఇట్లా ఆరాధన చేస్తుంటే? కల్తీ ఆరాధన, నకిలీ ఆరాధన ఆయనకు సమ్మతమా? కాదు కదా. మార్కెట్కి వెళ్తే కల్తీ వస్తువు దొరికి కొనుక్కోలేవు కదా. కల్తీ వస్తువు అని తెలిస్తే పొరపాటును కూడా తీసుకోవు కదా. ఒరిజినల్ కావాలి కదా, ఎంత డబ్బైనా పెడతావు కదా. మరి దేవుని ఆరాధన ఎందుకు ఒరిజినల్గా రావటం లేదు? కల్తీ ఆరాధన ఎందుకు చేస్తున్నాం? మన స్వభావాన్ని బట్టి మనం పాపం చేస్తూ ఉంటాం, మన స్వభావాన్ని బట్టే మన ఆరాధన ఉంటుంది, మన స్వభావాన్ని బట్టే మనం మాట్లాడుతూ ఉంటాం. మన స్వభావంతో దేవుణ్ణి ఆరాధించలేము. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుట నమస్కారం చేసి సాగిలపడేది మన స్వభావం బట్టి చేస్తే అది ఆరాధన కాదు. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, 3-4 వచనాల్లో ఆయన గురించి అక్కడ వర్ణించాడు. ఎందుకు ఆరాధించాలంటే అక్కడ వర్ణించాడు. ఎందుకు ఆరాధించాలా? యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను అని రాయబడింది. సరే, ఎందుకు ఆరాధించాలా? ఆయన సృష్టించిన సృష్టిలో నువ్వు ఉన్నావు కనుక ఆరాధించాలి. ఆయన సృష్టించిన సృష్టిలో నిన్ను కూడా ఉంచాడు కనుక ఆరాధించాలి. ప్రభువా, నువ్వు సృష్టించిన సృష్టిలో నన్ను కూడా ఒక భాగంగా ఉంచావయ్యా, నీ వందనాలు. అంతేకాదు, అంటే దేవుణ్ణి ఆరాధించడం కొరకు ఆయన అందరికంటే పైన వాడని వ్రాయబడింది. ఆయన ఎవరంట? అందరికంటే పైవాడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. చూడండి, అక్కడ వ్రాయబడిన మాట గమనించండి. యెహోవా మహాదేవుడు. యెహోవా ఎవరు అంటే మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము కలిగిన రాజు. ఒకసారి ఒక దేవత ఒక పాస్టర్ గారితో ఇట్లా అందంట. ఏమనందంటే ఆ దేవతగా పిలువబడే ఆమె దయ్యం రూపంలో ఒక వ్యక్తిలోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడంట, ఇంకా దేవుణ్ణి విసికించడం మానలేదా అన్నాడంట. ఇంకా నువ్వు దేవుణ్ణి విసికించడం మానలేదా? ఇంకా దేవునికి మరి ఇంకా పడుతూనే ఉన్నావా అని అంటే, ఆ పాస్టర్ గారు అన్న ప్రశ్నకు దేవత ఆవహించిన వ్యక్తిలో ఉన్నటువంటి ఒక దేవత అంటే మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుంటే, ఒరే, నిన్ను నన్ను కలుగు చేసిన వాడు ఆయనే, నీకు నాకు పైన ఉన్నవాడు ఆయనే గొప్ప దేవుడు, ఆయనకు ఎవ్వరు ఏమి ఎదురు తిరిగినా లాభం లేదు, ఆయన చేసిన దాన్ని ఎవ్వరు మార్చలేరు అని ఒక భూలోకంలో పిలువబడుతున్న ఒక దేవత ఒప్పుకుంది, స్వయంగా ఒప్పుకుంది. ఈ భూమి మీద మన ప్రాంతంలోనే దేవతగా పిలువబడుతున్న ఒక ఆమె దేవుని గొప్పతనాన్ని ఒప్పుకుంది. నీవు నేను ఎవరు చేయినా ఏం చేయలేము, ఆయన యావే అంటే ఆయనే దేవుడు, ఆయన మహాదేవుడు అని దేవతలంతా కూడా ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసినటువంటి స్థితి బైబిల్ వాక్యంలో రాయబడింది. అందుకే చూడండి, 96వ కీర్తనలో 4వ వచనం, 96వ కీర్తన 4వ వచనం, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. చూసారా, జనముల దేవతలు వట్టి విగ్రహములు. కనుక ఆ దేవత అందంట, నీవు నేను ఇంకా ఎవరైనా కూడా ఆయన చేసిన వాళ్ళమే, ఆయనకు ఎదురు తిరిగితే మనమేమీ చేయలేము. నువ్వు ఎదురు తిరిగావు, నీకు టైం వచ్చి ఇలా వ్యాధి బారిన పడి మూలన కూర్చున్నావు అంటే ఆయనకు ఎదురు తిరిగితే నువ్వేం చేయలేవు. నువ్వే కాదు, మేము కూడా ఏం చేయలేము. మాకు టైం వస్తుంది, మేము కూడా ఆయన పాదాల దగ్గర పడిపోవాల్సిందే. దేవుని వాక్యం రాయబడింది, ప్రతి ఒక్క మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే, ప్రతి నోరు ఆయనను దేవుడని ఒప్పుకోవలసిందే.
ఈ లోకములో సృష్టిలో ఉన్న ప్రతి నోరు ఆయనను మహిమపరచవలసిందే, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే. ఏమి వాళ్ళే వంగితే మరి మనం ఎందుకు వంగాం? మనం కూడా ఏం చేయాలా? సాగిలపడి నమస్కారం చేసి ఆరాధించాలి. అట్లా ఆరాధించి చూడండి ఒకసారి, ఏమైద్దో అర్థమవుతుంది. దేవుని అలా ఆరాధించి చూస్తే చాలామంది గొప్ప గొప్ప భక్తులు నేను చూశానండి, వాళ్ళు చెప్పగా విన్నాను. దేవుణ్ణి ఆరాధించుడు ద్వారా వాళ్ళ జీవితాలు ఎలాగా మార్చబడినాయో, వాళ్ళ జీవితాలు ఎంత మేలుకరంగా చేయబడినాయో, దీవించబడినాయో వాళ్ళు చెప్తుంటే విన్నాను, చూస్తుంటే కూడా అర్థమవుతుంది. ఇంత గొప్ప ధన్యత వాళ్ళు కలిగి ఉన్నారంటే వాళ్ళు దేవుణ్ణి గణపరిచిన విధానమే కారణం. అంతగా ఇప్పుడు భగత్ సింగ్ గారే ఉన్నారు, ఉదాహరణ భగత్ సింగ్ గారు ఉన్నారు. దేవునికి ఎంతగా లోబడ్డాడంటే ఆయన అధికారం క్రింద పూర్తిగా లోబడిపోయాడు, సరెండర్ అయిపోయాడు. దేవుని అధికారం క్రింద దేవుడు చెప్పితే తప్ప ఏమీ చేయడు, దేవుడు మాట్లాడితే తప్ప ఏమీ ఎక్కడికి పోడు, ఏమీ చేయడు. ఆయన దేవుడు మాట్లాడాలా, దేవుడు చెప్పాలా, దేవుడితో ఆయనకున్న కనెక్షన్ అలాంటిది. ప్రభువా నేను పోవద్దంటే నువ్వు పోవద్దంటే అయిపోతాడంట. ప్రభువా ఈరోజు నేను పోవచ్చు అంటే పోతాడంట. ఈరోజు వర్షం వస్తుంది నువ్వు నేను చూసుకుంటానంటే ఆ వర్షం లేకుండా ఆయన తీసుకెళ్తాడు, లేకపోతే పలానా ఆటంకం లేకుండా ఆయన నడిపిస్తాడు. దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్తే ఆయనకు ఎంతో మేలు కలిగిందని ఆయన అనేక సందర్భాల్లో వర్తమానాల్లో చెప్పగా విన్నాను. కాబట్టి అట్లా దేవుణ్ణి ఆరాధించే అంటే నిజముగా దేవుణ్ణి ఆరాధించి చూడండి, యథార్థమైన ఆరాధన, ఇట్లాంటి సాగిలపడి నమస్కారం చేసే ఆరాధన చేసి ఆయన గణపరిచి చూడండి, మన జీవితం ఎంత మేలుగా మారిపోతుందో మీరు అనుభవిస్తారు, చూస్తారు. కనుక ఒకటి మనం చూసాం, తప్పనిసరిగా దేవుని ఆలయానికి వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి. రెండవది ఆయన సన్నిధిలో నమస్కారం చేసి సాగిలపడి ఆయన ఆరాధించాలి, తప్పనిసరిగా ఆరాధించాలి. ఒకరోజు నువ్వు ఆరాధన పోగొట్టుకున్నావంటే, నేను ఎన్నోసార్లు చెప్పా, ఆ కనెక్షన్ కట్ అయిపోయింది. అంతకుముందు దినాల్లో నువ్వు చేసిందంతా కూడా వేస్ట్, అంతకుముందు నువ్వు చేసిన దినాల్లో వేస్ట్. నేను ఒక విషయం స్పష్టంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నా, అది నాకు కూడా మీకు కూడా వర్తించే విషయం ఏంటంటే, దేవుని కంటే దేనిని గొప్ప చేయవద్దు. నీ జీవితంలో రక్షించబడ్డ వ్యక్తిగా దేవుడిని రక్షించుకున్నాడంటే నువ్వు దేవుని కంటే దేన్ని గొప్ప చేస్తావని కాదు, దేనికన్నా కూడా దేవుని కంటే కూడా దేన్నైనా గొప్ప చేస్తామని కాదు. దేన్ని గొప్ప చేసినా కూడా దేవుని స్థాయిని నువ్వేం చేస్తున్నావంట? తగ్గిస్తున్నావు. కనుక మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. హెచ్చాలంటే, ఆయన హెచ్చించాలంటే మన జీవితం అంతా ఆయనకు సమర్పించి ఆయన్ను గణపరచాలి. ఇది మన అనుభవంగా ఉండాలి. చూడండి, దేవుని కంటే దేన్నైనా గొప్ప చేయడం అంటే వేరే నీ ఉద్యోగాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ ఆస్తిని కానీ, నీ అందాన్ని కానీ, నీ చదువును కానీ, నీ జ్ఞానాన్ని కానీ, లేకపోతే నీ యొక్క రక్త సంబంధులు, నీ భర్త అయితే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, పోరి భార్య భర్తలు అయితే పిల్లల్ని గొప్ప చేయవద్దు. దేవుడు తీసేస్తాడు, తర్వాత మళ్ళీ మనమే బాధపడతాం. ఏదైతే మన జీవితంలో దేవుని కంటే వేరే వాటిని గొప్ప చేస్తామో దేవుడు వాటిని మన దగ్గర ఉంచడు, తొలగించేస్తాడు. కాబట్టి అట్లా దేవుని కంటే ఎక్కువగా చేయవద్దు. నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువగా ఏది ఉండరాదు. కనుక ఇలాంటి వ్యక్తులుగా మనం ఆయన అధికారానికి లోబడినటువంటి వాళ్ళమైతే మన ఆరాధన అలాంటి ఆరాధన వస్తుంది. సాగిలపడి నమస్కారం చేసి ఆరాధించే ఆరాధన వస్తుంది. కనుక జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, ఆరాధన అంటే ఎట్లా పడితే అట్లా అంటే మానవ పద్ధతిలో కాదు. అందుకే యేసు ప్రభు కూడా మంచి మాట వాడాడు కదా, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ, ఇంకో మాట కూడా వాడాడు అక్కడ పైన వచ్చిన యథార్థముగా ఆరాధించాలి. రియల్ వర్షిప్ చేయాలి అంటే నేచురల్గా ఆరాధించు, పులుముకోవద్దు, ఆరాధన పులుముకోవద్దు, నకిలీ ఆరాధన, దొంగ ఆరాధన చేయొద్దు. నీ జీవితంలో దేవునికి చోటు ఇవ్వకుండా నువ్వు చేసే ఆరాధన దొంగ ఆరాధన, అది దాన్ని దేవుడు అంగీకరించు. అందుకనే యేసుప్రభు గద్దించాడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం, ఒప్పుకోడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.
అంటే ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు, ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యేషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన ప్రవచనం నిజమే. ఏంటా ప్రవచనం? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. దేవునికి దూరంగా ఉన్న హృదయంతో మేమేం ఆరాధిస్తామండి? దేవునికి దూరంగా ఉన్న హృదయంతో మనం ఏం ఆరాధిస్తాం? అందుకని వాళ్ళు అన్నాడు, వేషధారులారా. ఇది యేసుప్రభు మాటే. వేషధారులారా అన్న మాట యేసుప్రభు మాటే. కింద ప్రవచనం చెప్తున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. దేవునికి దగ్గరగా పోని హృదయముతో నువ్వు దేవుణ్ణి ఏం ఆరాధిస్తావని? ఆరాధన దేవుడు అంగీకరించేదిగా ఉందా, తిరస్కరించేదిగా ఉందా? చూడండి, దేవుడు ఆరాధన తిరస్కరిస్తాడంట. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. దేవుడు ఆరాధన అంగీకరించడేగా తిరస్కరిస్తాడు కూడా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 12వ వచనం, 11, 12 వచనాలు చూడండి. యెషయా 1, 11, 12, 13 వచనాలు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? సరే, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరిని గురించి అండి? తన పిల్లలైన వారి గురించి. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. తన పిల్లలైన వారితో దేవుడు అంటున్నాడు, మీరు నా సన్నిధిని కనబడవాలని వచ్చున్నారే, మిమ్మల్ని రమ్మన్న దేవుడు అంటున్నాడు. ఎవరు రమ్మన్నారు? కనుక అక్కడ ఆయన అంటాడు, కింద చూడండి 13వ వచనం, మీ నైవేద్యము వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము దానిని కను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. పాపులుగా గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. పాపాత్ములైన వారి ఆరాధన దేవుడు ఓర్చుకోడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని పిల్లలే, దేవుడు రక్షించుకున్నాడు, దేవుడు విమోచించుకున్నాడు. అయితే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? పాపం చేస్తున్నారట. అందుకనే పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజము, పాపులు గుంపు కూడిన మందిరం. పాపంలో ఉండి ఎలా ఆరాధిస్తామండి? పాపం కదా. పాపంలో ఉండి దేవుడిని ఆరాధించడం పాపమే కదా. ఏం పాపం? పెద్ద పాపం. అందుకని మన ఆరాధన అంగీకరించడమే కాదు, నువ్వు సరిగ్గా ఉండకపోతే తిరస్కరించడం కూడా చేస్తాడు. అంతేకాదు, అసలు నేను రమ్మన్నా దేవుడిని కూడా అంటాడు. నిన్ను ఎవరు రమ్మన్నారు? నేను రమ్మన్నానా? ఎందుకు వచ్చావు? ఒక్కోసారి నేను అడుగుతుంటే బాధ వేస్తుంది మీకు కదా. దేవుడే అడుగుతాడు, ఎందుకు వచ్చావంటే ఏం చెప్తాం? కనుక మొదటిదిగా ఆయన సన్నిధికి తప్పనిసరిగా వచ్చే అనుభవం మనకు ఉండాలా. రెండవది, ఆయన సన్నిధిలో తప్పనిసరిగా ఆరాధించే వరంగా మనం ఉండాలి. మూడవదిగా చూడండి, కీర్తన 95వ అధ్యాయం. కీర్తన 95, 8-9 వచనాలు. 8-9 వచనాలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మత్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి. 40 ఏండ్ల కాలము ఆ తరుము వారి వలన నేను విసిగి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేస్తున్నాను. మూడవదిగా ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, దేవుణ్ణి సన్నిధికి రావటం మొదటి విషయం అయితే, రెండవది ఆయన్ని ఆరాధించుట రెండవ విషయం అయితే, మూడవది ఆరాధించుట ద్వారా దీవించబడే ప్రజలుగా మనం ఉంటాం. ఆరాధించుట ద్వారా దీవించబడే ప్రజలు. ఆరాధించకపోతే ఏమవుతుంది? దేవుడు అంటున్నాడు, వారు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించరు. నేను కోపించి, 11వ వచనం, నేను కోపించి. ఆరాధన చేయని వాడు, నమస్కారం చేసి సాగిలపడి నమస్కారం చేయని వాళ్ళని విషయంలో కోపించేవాడుగా ఉన్నాడు. ఆయనకు లోబడి ఆయన గణపరుచినటువంటి వారి విషయంలో కోపించేవాడుగా ఉన్నాడు. అందుకేమంటున్నాడు, వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదు.
అని ఆయన ఏం చేశాడంట? ప్రమాణం చేశాడంట, ఒట్టు పెట్టుకున్నాడు. మీరు పరలోకం పోకుందురుగాక. ఇది దీవెన శాపమా? చెప్పిస్తున్నాడు దేవుడు. అక్కడ వాళ్ళని అంటున్నాడు, వీరు కానాను దేశం పోరుగాక అన్నాడంట దేవుడు. పోలా వాళ్ళు ఎవరు పోలా. మీరు కానాను దేశం పోకూడదని ఒట్టు పెట్టుకున్నాడు దేవుడు. ప్రమాణం చేస్తున్నాను, వీళ్ళు కానాను పోరు అన్నాడు. ఏమి మన విషయంలో ప్రమాణం చేయడం దేవుడు? తనకి ఎంతో ఇష్టమైన కోరుకున్న అబ్రహాం సంతతి విషయంలోనే ప్రమాణం చేస్తే నువ్వు నేనంత అన్ని జనులు మనం ఎంతండి? మనం ఒక రకంగా మన బ్రతికి ఎంత? ఏ పాటి వాళ్ళం? ఎంతో అల్పులము, అయోగ్యులము, పాత్రులం కాదండి. ఎన్నిక లేని వాళ్ళం. మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. మనకెంతో గొప్ప రక్షణ ఇచ్చాడు. మందిరానికి రాలేకపోతున్నారు, ఆరాధన చేయలేకపోతున్నారు, ఆశీర్వాదం పొందలేకపోతున్నారు. మొదటిదిగా మందిరానికి వచ్చే అలవాటు ఉండాలా, రెండవది ఆరాధన చేసే అలవాటు ఉండాలా, మూడవది మందిరములో ఆరాధన చేసి దీవించబడే అలవాటు ఉండాలి. ఇక్కడ కొందరు ఆ ఆరాధన చేయక దేవుని కోపానికి పాత్రులయ్యి దీవెన పోగొట్టుకున్నారు. అయితే మనం అలా ఉండకుండా ఉండాలంటే 115వ కీర్తన దయచేసి చూడండి. 115వ కీర్తనలో ఉన్న రీతిగా మనం దీవించబడాలి. అందుకే చూడండి 12వ వచనం, 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న మాట, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తే దీవించబడతాం. అందుకే చూడండి, ఈ 12-13 వచనాలు రాయక ముందు 1వ వచనము అక్కడ గొప్ప సంగతి రాయబడింది. చూడండి 115:1, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. అంటే చూడండి, మాకు కాదయ్యా, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావం అని ఆరోపిస్తున్నారు వాళ్ళు. అందువలన దీవించబడుతున్నారు. దేవుణ్ణి ఆరాధించి దీవించబడిన ఇశ్రాయేలీయులు, అహరోను వంశస్థులు, తర్వాత ఇశ్రాయేలీయులు, తర్వాత అనేక మంది పిల్లలు, పెద్దలు, తన యందు భయభక్తులు గలవారు దీవించబడుతున్నారు. ఏం అనుభవం ఉండాలి మనం? మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అని ఆరాధించే వాళ్ళే దీవించబడ్డారు. కనుక అందుకే సంఖ్యాకాండం 6వ అధ్యాయం చూడండి, దయచేసి సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25-26 వచనాలు. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 25-26 వచనాలు దయచేసి చూడండి. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. ఇక్కడ ప్రజలు ఆశీర్వదించబడడానికంటే నా నామమును వారి మీద ఉచ్చరించుట ద్వారా నేను వారిని ఆశీర్వదిస్తాను అంటే తన సన్నిధిని వారి మీద ప్రకాశింపజేసి వారిని ఆశీర్వదిస్తున్న దేవుడు. యెహోవా తన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపజేసి మనల్ని ఆశీర్వదించే దేవుడు. అక్కడ అదే వ్రాయబడింది 115వ కీర్తనలో. వాళ్ళు మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే కృప, ఏమంటారు, నీకే ఏముంది అక్కడ 115వ కీర్తన 1వ వచనంలో, నీ కృపా సత్యములను బట్టి నీకే మహిమ కలుగును కాక. సరే, కాబట్టి అట్లాంటి అనుభవంలో ఆశీర్వదించబడతాం. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందటం. ఎట్లా ఆశీర్వదిస్తాడంటే దేవుడు, ఆయన సన్నిధికి రావటం అనేది అనుభవం ఉండాలా, ఆయన సన్నిధిలో ఆరాధించే అనుభవం ఉండాలా, ఆయన సన్నిధిలో ఆరాధించి ఆశీర్వదించబడే అనుభవంలో మనం ఉండాలి. అలాంటి వాళ్ళుగా చేయబడ్డ వాళ్ళే 95వ కీర్తన 6-7 వచనాల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళే నమస్కారం చేసి సాగిలపడి ఆయనను ఆరాధించువారు. చూసారా, 7వ వచనం, 6-7 వచనాలు రాయబడిన 7వ వచనం చూడండి. రండి నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అని. చాలామంది ఈ 3 లక్షణాలు కలిగి ఉండకపోవడం వల్ల ఏం కోల్పోతున్నారు? ఆరాధించి దీవించబడలేకపోతున్నారు, దేవుని సన్నిధికి వెళ్ళి దీవించబడలేకపోతున్నారు.
దేవుని సన్నిధిలో ఆరాధించి దీవించబడలేకపోతున్నారు. కనుక మనం అట్లా ఉండకుండా అక్కడ ఏమన్నాడు చెప్పండి, 7వ వచనంలో, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. నేడు మీరు ఆయన మాటను అంగీకరిస్తే మేలు. వాళ్ళు ఏం చేశారంట, అంగీకరించలేదంట, హృదయం కఠినపరుచుకున్నారంట. తర్వాత ఆయన్ని పరీక్షించి శోధించారంట. ఏమైపోయింది, వీరు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పేశాడు. దీవెన పోగొట్టుకున్నారు. కనుక దేవుని మందిరానికి వెళ్ళకపోవటం, దేవుణ్ణి ఆరాధించకపోవటం, దేవుని ఏర్పాట్లు ఆయన మాట విని ఆయన లోబడి జీవిస్తూ ఆయన ఘనపరిచే అనుభవంలో ఉండి దీవించబడటం అనేది మన జీవితంలో లేకపోతే మనకే నష్టం. అది అలాంటి వారుగా మనం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా, ఆయన సన్నిధిలో నమస్కారం చేసి సాగిలపడి ఆరాధించాలి. ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆదివారం మందిరానికి రావడానికి మానబాకండి, దయచేసి మానబాకండి. అది మీకు మంచిది కాదు. ఆదివారం పోగొట్టుకోవడం అనేది మంచిది కాదు. ఏ కారణమైన ఉండేవండి, ఏ కారణమైన ఉండే. నేను 2 విషయాలు చెప్పాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఆదివారం నువ్వు మందిరం పోగొట్టుకుంటున్నావంటే ఎవడైనా సచ్చి ఉండాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. ఆదివారం నువ్వు మందిరానికి రాలేదంటే 2 కారణాలు. మంచంలో నుంచి లెగలేని అనారోగ్య స్థితి ఒక కారణం అయితే, రెండవది ఎవరైనా చనిపోతే వాళ్ళని చూడడానికి, అంటే ఆ చనిపోయిన బరియలకు పోవడానికి వెళ్ళటానికి తప్ప వేరే, అది కూడా మన సొంత వాళ్ళు, రక్త సంబంధం, పక్కింటోళ్ళు, పక్క వీధిలో వాళ్ళు కూడా చనిపోతే మందిరం మానేతే అంతకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ఇక పక్కింటోళ్ళు కూడా, మా దగ్గర ఒక ఆయన ఉన్నాడులేండి, ప్రతి వారం సోమవారం మానేస్తాడు డ్యూటీ. ఏమంటాడంటే మా తాత చనిపోయాడు అంటాడు. ఏంటి, నెలలో 4 ఆదివారం 4 సోమవారాలు వస్తాయి కదా, నెలలో ఆయన బిడ్డ సెలవు కారణం ఏంటంటే మా తాత చనిపోయాడు, లేకపోతే మా మామ చనిపోయింది. ఒకసారి మా సూపర్వైజర్ గట్టిగా ఎగిరాడు. ఏమని, ఎంతమంది తాతలను చంపుతారో ఆయన నువ్వు అని. నీకు ఎంతమంది తాతలు ఉన్నారు, ఎంతమంది తాతలను చంపుతావు నువ్వు? మొన్న 4 వారాలు 4 తాతలను చంపావు, ఇంకెంతమంది ఉన్నారు తాతలు అని గట్టిగా ఎగిరేసరికి మానేశాడు. చెప్తున్నా, అంటే ఇలాంటి కారణాలు చెప్పి మనం ఆరాధన పోగొట్టుకోవడం కూడా తప్పే. ఆదివారం ఆరాధన పోగొట్టుకోవడం అంటే ఏంటి? అలాంటి పరిస్థితి మన జీవితంలో ఉండాలంటే ప్రతి వారం మందిరానికి రావాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో ఆరాధించాలి, ఆయన సన్నిధిలో దీవించబడాలి. అది మనం కలిగిన అనుభవంగా ఉంటే అలాంటి ఆరాధనే దేవుడు అంగీకరిస్తాడు, అలాంటి ఆరాధనే కోరుతున్నాడు. ఎట్లా పడితే అట్లా ఆరాధించవద్దు. గడిచిన వారం నువ్వు రాకపోతే నువ్వు ఆరాధించలేదు కదా, ఈరోజు ఎట్లా ఆరాధిస్తావు? గడిచిన వారం నువ్వు ఆరాధించలేదు, ఈరోజు ఎలా ఆరాధిస్తావు? అది అంగీకారం కాదు, దేవుడు ఒప్పుకోడు. దయచేసి అట్లా ఆరాధించబాకండి. సాగిలపడి నమస్కారం చేసి యథార్థమైన హృదయంతో ప్రభువుని ఆరాధిస్తాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభువుని ఆరాధిస్తాం.